హలో అండి, నమస్తే. లయా వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ముక్కోటి రోజు గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఉత్తర ద్వార దర్శనం ఎలా చేసుకోవాలి అనేది వీడియో చేసి పెట్టానండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ గుడికి వెళ్ళలేకపోవచ్చు. ఇంట్లోనే ఉత్తర ద్వార దర్శనం ఇలా ఏర్పాటు చేసుకుని ఆ స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ పూజ ముక్కోటి రోజు ఉదయాన్నే చేసుకోవాలండి. అంటే బ్రహ్మీ ముహూర్త టైంలో చేసుకుంటే చాలా మంచిది. విష్ణు పూజలు ఏవైనా ఉదయాన్నే చేసుకుంటాం కదండి. ముందుగా బియ్యంతో స్వస్తిక్ వేసుకుని ఆసనాన్ని ఏర్పాటు చేసి ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టాను. ఆ లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగుల్ని పెట్టుకున్నానండి. ఇటు సైడ్ విఘ్నేశ్వరుడు పెట్టాను. ఇక్కడ శంకు చక్రాలు ఉన్న వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను. గోమాతను కూడా ఇటు సైడు పెట్టాను. ఇలా అలంకరించుకుని ఆ వెంకటేశ్వర స్వామికి వెండి పుష్పాలు అలంకరించాను. మన దగ్గర ఏ ఉంటే అవి అలంకరించుకోవచ్చు. ఇక్కడ లక్ష్మీదేవికి బొట్టు పెట్టి ఆ వెంకటేశ్వర స్వామి ముందు పెట్టానండి. అంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కదండి. ఎంత బాగా అలంకరించితే అంత మంచి ఫలితం ఉంటుంది మనకి. ఇలా పిండి దీపాలు చేసుకుని ఆ నామాలు పెట్టి బొట్టు పెట్టి సిద్ధం చేసుకున్నాను. 11 పిండి దీపాలు చేసుకుని ముక్కోటి రోజు వెలిగించుకుంటే మంచిదండి. ఎందుకంటే ఏకాదశి అంటేనే 11 కదా. అందుకని ఆ రోజు మాత్రం 11 పిండి దీపాలు చేసుకుంటే మంచిది అని. 3 కోట్ల దేవతలు వచ్చారని చెప్పి ఈ ఏకాదశిని త్రికోటి ఏకాదశి అనేవారండి. కానీ ఇప్పుడు ముక్కోటి అని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తున్నారు. ఈ రోజు దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది. పూజలు ఏవైనా సరే 6 గంటల్లోపు చేసేసుకోవాలండి. ఇంట్లో చేసుకున్నా, ఒకవేళ గుడికి వెళ్ళినా 6 గంటలకల్లా మనం తిరిగి ఇంటికి రావాలి. అంటే 5 కానీ 5:30 కానీ వెళితే మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం అనుకున్న పనులు అవుతాయి అని చెప్పి ఆ పుణ్యం మనకు లభిస్తుంది. ఆ టైంలో కనుక దర్శించుకుంటే ఉత్తర ద్వార దర్శనం ఆ టైంలో దర్శించుకోవాలి అని చెప్పి. ఈ ఉత్తర ద్వార దర్శనం టెంపుల్కి వెళ్ళలేని వారు ఎలా చేసుకోవాలి అనేది వీడియో చివరి వరకు చూడండి. ఇలా అట్టకి ఒక రెడ్ కలర్ పేపర్ అంటించానండి. చుట్టూ వైట్ అంటించాను. మధ్యలో అలా కట్ చేశాను అనమాట. అంటే మన తలుపులాగా ఉత్తర ద్వారం కదా, అలా కట్ చేసి ఏర్పాటు చేశాను. అది చిన్న క్లిప్పు యాడ్ చేశానండి మీకు ఐడియా కోసమని. ఎక్కువగా పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని అలా మడత పెట్టాను. అంటే మన తలుపు ఆ ద్వారం అలా ఉన్నట్టు అదిగో ఫైనల్గా అలా వచ్చిందండి. ఉత్తర ద్వారం అని రాసి స్వస్తిక్కు ఓము అని రాసి పసుపు రాసి బొట్లు పెట్టానండి. ఇక్కడ స్వామివారికి పండు, తాంబూలం, దక్షిణ అన్నీ సిద్ధం చేసుకున్నాను. బియ్యం, బెల్లం స్వామివారి పూజలో పెట్టుకుని దానం చేస్తే చాలా మంచిదండి. 3000 కోట్ల దానాలు చేసినంత ఫలితం అని మనందరికీ తెలిసిందే కదా. ఎన్ని బియ్యం దానం చేయాలనుకుంటే అన్ని బియ్యము, బెల్లము ఆ పూజలో పెట్టుకుని తరువాత వాటిని దానం చేయాలి అని తెలియచేశారండి. అది నాకు తెలిసిన విషయం, మీకు కూడా తెలియచేస్తున్నాను. దీపాలు వెలిగించుకుని ముందుగా విఘ్నేశ్వరుడికి పసుపు, కుంకుమ, అక్షంతలు, వస్త్రం సమర్పించుకుని ఇప్పుడు ధూపం వేశానండి. అగరబత్తి వెలిగించుకుని అంతా ఇలా సిద్ధం చేసుకున్నానమాట. అదిగోండి అక్కడ శంకు చక్రాలు వేసి ఆ నామం వెంకటేశ్వర స్వామి నామం వేసుకున్నాను. ఫైనల్గా ఇలా అలంకరించానండి. కొద్దిగా పచ్చకర్పూరము, జవాది పౌడర్ కూడా వేశాను. సుగంధభరితమైనవి వేయాలండి. ఇక్కడ ఉత్తర ద్వారం మనం కూర్చుని పూజ చేసుకోవటానికి ఉత్తరం ఎటువైపు అయితే ఉంటుందో అటు సైడు ఈ ద్వారం పెట్టుకుని ఇలా దర్శించుకోవాలి అని. అదిగోండి వెంకటేశ్వర స్వామి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను దగ్గరగాను. మనం ఎక్కువగా తూర్పు వైపు కూర్చునే పూజ చేసుకుంటామండి. అప్పుడు మనకి ఇటు సైడు వస్తుందన్నమాట ఆ ఉత్తర ద్వారం. మనం కూర్చున్న సైడ్కి ఎటువైతే ఉత్తరం ఉంటుందో అటు సైడు మనం ఇది పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకుని ఆ పూజ అయ్యాక మనం ఆ పూజ చేసినప్పుడు ఇలా ఈ ద్వారంలో నుంచి అంటే ఈ ఉత్తరం వైపు నుంచి దర్శించుకోవాలి అని కదండి. ఇలా దర్శించుకుంటే మంచిది. అదిగో మీకు చూపిస్తున్న శంకు చక్రాలు కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆ స్వామివారు కూడా చక్కగా అంటే పెద్దదిగా చేశాను కదా, నీట్గా కనిపించిందండి బాగా. మీరు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వెళ్ళలేకపోతే ఇలా ఏర్పాటు చేసుకుంటారు అని ముందుగా వీడియో చేసి పెట్టానండి. ఆ ఉత్తర ద్వారానికి మామిడాకులు పుష్పాలు పెట్టి అలంకరించానండి. అలంకరించి ఓము స్వస్తిక్కు అన్నీ వేశానన్నమాట. చాలా బాగా వచ్చింది లుక్ అయితేను. ఇలా ఇక్కడ కూడా ధూపం వేసి ఇప్పుడు పూజ స్టార్ట్ చేశానన్నమాట. ఆ ద్వార దర్శనం చేసుకోవడానికి అలా ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఈ పూజ ముందుగా అక్షంతలు పుష్పాలతో పూజ చేసి కంపల్సరీగా తులసి దళాలతో పూజించుకోవాలండి. ఆ తులసి దళాలతో పూజ చేసుకునేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ లేదా ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఆ తులసి దళాలతో పూజ చేసుకోవాలి. ఆ పూజ అంతా అయ్యాక నైవేద్యాలు సమర్పించుకున్నానండి. రవ్వ కేసరి తప్పకుండా పెట్టుకోవాలి, మంచిది. ఇలా దానం చేసేటప్పుడు మాత్రం ఆ బియ్యము బెల్లం స్వయంపాక దానంతో కలిపి ఇస్తే మంచిది అని. చూసారా, అది అలా తలుపుల్లాగా అలా జరిపినా కానీ కదలకుండా నీట్గా ఉంది. నేను ఫ్రంట్ సైడ్ కూడా పెట్టి మీకు పూజ అంతా అయ్యాక చూపిస్తున్నానండి, క్లారిటీగా కనిపిస్తుందని. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా అందరికీ షేర్ చేయండి, వారు కూడా చేసుకుంటారు. థ్యాంక్ యూ.